హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండిద్ది. రీసెంట్గా లాంచ్ చేసిన హోండా CB125 హార్నట్ పర్చేస్ చేయాలా లేకపోతే టీవీఎస్ రైడర్ 125 పర్చేస్ చేయాలా అని చెప్పేసి ఆ డౌట్ని క్లారిఫై చేద్దాము అని చెప్పేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ గురించి చూద్దాము. రైడర్ 125లో 3 valves ARR ఆయిల్ కూల్డ్ 124.8cc BS 6.2 SI ఇంజన్తో లభిస్తూ ఉంది. 11.3 PS పవర్, 11.2 Nm టార్క్ అయితే ఆ ఇంజన్ జనరేట్ చేసింది. 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. అదే CB125 హార్నట్లో చూసుకున్నట్లయితే 2 valves ఎయిర్ కూల్డ్ 123.94cc BS 6.2 SI ఇంజన్తో లభిస్తూ ఉంది. 11 PS పవర్, 11.2 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజన్ అయితే ఆ వెహికల్లో ఉంది. 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు టార్క్ అయితే కామన్గా ఉంది, ట్రాన్స్మిషన్ కూడా కామన్గానే ఉంది. రైడర్లో 0.3 PS పవర్ అయితే ఎక్కువ ఉంది. అలాగే 3 valves ఇంజన్తో లభిస్తూ ఉంది కాబట్టి ఇనిషియల్గా మీకు పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు అంత తొందరగా వైబ్రేషన్స్ కూడా రావు. ఈ వెహికల్ నేను ఇంకా రైడ్ చేయలేదు. హోండా కంపెనీ వాళ్ళు 2 valves ఇంజన్తో తీసుకొచ్చినప్పటికీ వైబ్రేషన్స్ ఉన్నాయా లేదా అనేది మనం రైడ్ చేస్తేనే ఒక క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి రెండు కూడా మీకు బాగానే పెర్ఫామ్ చేస్తాయి బ్రో. ఆల్రెడీ నేను షైన్ 125 రైడ్ చేశాను, షైన్ SP125 కూడా రైడ్ చేశాను. సేమ్ అదే ఇంజన్ ఈ వెహికల్లో కూడా ఇచ్చారు. ఇంజన్ పెర్ఫార్మెన్స్ అయితే అవి బాగానే ఉంటాయి. బట్ ఈ వెహికల్ రైడ్ చేసిన తర్వాత మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఇప్పుడు బ్రేక్స్ గురించి మాట్లాడుకుందాము. బ్రేక్స్ లో మీరు ఇంకొక డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. ఫ్రంట్స్ అయినా రెండు కూడా 240mm పెడల్ డిస్క్ బ్రేక్స్ తో లభిస్తూ ఉన్నాయి. బ్యాక్స్ అయినా 130mm డ్రమ్ బ్రేక్ అనమాట. రెండింటిలో కూడా బ్రేకింగ్ అనేది కామన్ గా ఉండిద్ది. మీకు రైడర్ లో SBT అయితే ఇచ్చారు, సింక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీ. అంటే మీరు బ్యాక్స్ అయినా బ్రేక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్రంట్ బ్రేక్ ఎంగేజ్ అయ్యి బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది. ఈ వెహికల్ CBS ఇచ్చారు, అలాగే ABS కూడా ఉంది. మీకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ వెహికల్ ఇంట్రొడ్యూస్ చేశారు. సేఫ్టీ పరంగా ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే సస్పెన్షన్ లో కూడా మీరు ఒక డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. రైడర్ 125 లో ఫ్రంట్స్ అయినా మీకు 30mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు కదా, బ్యాక్స్ అయినా అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. అదే CB125 హార్నట్లో చూసుకున్నట్లయితే ఫ్రంట్స్ అయినా మీకు గోల్డ్ కలర్ అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. చూస్తానికి చాలా బాగుంది. అలాగే టెలిస్కోపిక్ సస్పెన్షన్తో కంపేర్ చేసుకుంటే అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. చాలా హ్యూజ్ డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేస్తారు రైడ్ చేసేటప్పుడు. బ్యాక్స్ అయినా మీకు మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. సస్పెన్షన్ పరంగా చూసుకున్నా లేకపోతే బ్రేక్స్ పరంగా చూసుకున్నా సరే ప్రస్తుతానికి ఈ వెహికల్ అయితే బాగుంది. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు ఇంకొక డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. 17-inch alloy వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో మీకు రైడర్ 125 లభిస్తూ ఉంది. రైడర్ 125 లో రెడ్ కలర్ alloy వీల్స్ అయితే ఉంటాయి, కానీ ఈ వెహికల్లో కూడా 17-inch alloy వీల్స్ అయితే ఇచ్చారు. కాకపోతే కలర్ని బట్టి మీకు వీల్స్ అయితే మారుతున్నాయి అనమాట. నియాన్ తీసుకుంటే మీకు నియాన్ కలర్ వీల్స్, రెడ్ కలర్ తీసుకుంటే రెడ్ కలర్ వీల్స్, బ్లూ కలర్ తీసుకుంటే బ్లూ కలర్ వీల్స్, ఇట్లా మీకు డిఫరెంట్ కలర్ వీల్స్ తో లభిస్తూ ఉంది. కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. రెండిట్లో కూడా కామన్ గా ఫ్రంట్స్ అయినా 80/100 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు, కానీ రైడర్ లో బ్యాక్స్ అయినా 100/90 సెక్షన్ టైర్ తో లభిస్తూ ఉంది. హార్నట్ లో మాత్రం 110/80 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు, కొంచెం వైట్ టైర్ అని చెప్పుకోవచ్చు. టైర్స్ లో కూడా మీరు ఒక డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. ఖచ్చితంగా మీకు టైర్స్ గ్రిప్ అయితే CB125 హార్నట్ లోనే బాగుంటుంది. డైమెన్షన్స్ లో కూడా మీరు చాలా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. రైడర్ 125 లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 180mm అనేది ఇచ్చారు, అందులో 166 మీకు హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ వెహికల్ లో ఉంది. అయినప్పటికీ బ్యాక్స్ అయిన ప్లేన్ రైడర్ గా ఎవరైతే కూర్చుంటున్నారో వాళ్ళు కూర్చోగానే సస్పెన్షన్ బ్యాక్స్ అయిన కొద్దిగా స్మూత్ ఉండిద్ది కాబట్టి ఇట్లా కిందకి దిగుతుంది. అప్పుడు మీకు ఇంజన్ దగ్గర తగిలే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కొంతమంది యూస్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నప్పటికీ పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు రైడర్ 125 లో తగులుతుంది. బట్ ఆ వెహికల్ మనం రైడ్ చేయలేదు కాబట్టి స్మూత్ గా ఉందా హార్డ్ గా ఉందా అనేది నేను మీకు చెప్పలేకపోతున్నాను. వెయిట్ చేయండి, డెడికేటెడ్ గా వీడియో అయితే వస్తుంది. సీట్ హైట్ విషయానికి వస్తే రైడర్ 125 లో 780mm అనేది ఇచ్చారు. 5.4 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఆ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు, ఎందుకంటే 123 kgs వెయిట్ ఉండిద్ది. ఫ్యూయల్ ట్యాంక్ కూడా మీకు కొంచెం చిన్నదైతే ఉండిద్ది, 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు రైడర్ 125 లో. అదే మీరు CB125 హార్నట్లో చూసుకున్నట్లయితే 124 kgs ఉండిద్ది, 1 kg బరువు ఉండిద్ది, ఎందుకంటే 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఇచ్చారు. సీట్ హైట్ కూడా 786mm అనమాట. 6mm అనేది కొంచెం ఎక్కువ ఉండిద్ది. అయినప్పటికీ మీరు 5.4 హైట్ ఉన్న వాళ్ళు రైడ్ చేయొచ్చు. మంచి డైమెన్షన్స్ అయితే నాకు తెలిసినంత వరకు హోండా CB125 హార్నట్లో ఉన్నాయి. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఇస్తే బాగుండు అనిపించింది, బట్ అది చెక్ చేద్దాం. నేను చెక్ చేసిన తర్వాత మీకు క్లారిటీ ఇస్తాను. లైట్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు ఇంకొక డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. రైడర్ 125 లో LED హెడ్ లైట్ అయితే ఇచ్చారు, బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా ఎల్ఈడీయే. సిగ్నల్ లైట్స్ మాత్రం ప్రైస్ కట్ చేయడానికి బల్బే తీసుకొచ్చారు, కానీ వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వకుండా మొత్తం LED లైట్స్ తో తీసుకొచ్చారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. హెడ్ లైట్ అయితే మాత్రం చూస్తానికి చాలా బాగుంది. రైడర్ 125 లో హెడ్ లైట్ అయితే నాకు ఫస్ట్ బాగా నచ్చింది చూడగానే. ఇప్పుడు దాంతో కంపేర్ చేసుకుంటే ఇది ఫ్రెష్గా లాంచ్ చేశారు కాబట్టి ఇది ఐ క్యాచీగా ఉందన్నమాట. పైన మీకు 3 లైట్స్ అయితే ఉన్నాయి, DRLs అని చెప్పుకోవచ్చు. మధ్యలో ఒక లైట్ అయితే ఉంది, అలాగే కింద మీకు మెయిన్ లైట్స్ అయితే ఉన్నాయి. చూస్తానికి నాకు హెడ్ లైట్ అయితే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాము. రెండు వెహికల్స్ లో కూడా చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ రైడర్ లో చూసుకున్నట్టయితే 5 inches ఫుల్లీ డిజిటల్ కలర్ TFT కన్సోల్ ఇచ్చారు. మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ కన్సోల్ లో చూపించింది. గేర్ ఇండికేటర్ ఉండిద్ది, క్లాక్ ఉండిద్ది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉండిద్ది, లో బ్యాటరీ ఇండికేటర్ ఉండిద్ది, బ్లూటూత్ ఉండిద్ది, డిస్టెన్స్ టు ఎంటీ ఉండిద్ది, ఐడిల్ స్టార్ట్ అండ్ స్టాప్ సిస్టమ్ కూడా ఈ వెహికల్ ఇచ్చారు కాబట్టి చాలా మంచి ఫీచర్స్ మీకు రైడర్ 125 లభిస్తూ ఉంది. అదే మీరు CB125
125 హార్నాట్ లో చూసుకున్నట్లయితే 4.2 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ కలర్ TFT కన్సోల్ ఇచ్చారు. ఇందులో కూడా గేర్ ఇండికేటర్ ఉంది, క్లాక్ ఉంది, డిస్టెన్స్ టు ఎంటీ ఫీచర్ ఉంది, యావరేజ్ మైలేజ్ తెలుసుకోవచ్చు, రియల్ టైమ్ మైలేజ్ తెలుసుకోవచ్చు, బ్లూటూత్ నావిగేషన్ ఉంది, అలాగే మీకు టైప్ సి ఛార్జింగ్ సాకెట్ తో లభిస్తూ ఉంది. రైడర్ 125 లో టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ అనమాట. దాంతో కంపేర్ చేసుకుంటే ఇందులో మంచి సాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు. సీట్ విషయానికి వస్తే టీవీఎస్ రైడర్ 125 లో 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు, స్ప్లిట్ సీటు, సింగిల్ సీటు. ఫ్యామిలీ కోసం కూడా మీరు ఈ వెహికల్ ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే సీట్ కింద మీకు కొద్దిగా స్టోరేజ్ అయితే ఉండిద్ది అనమాట. పిలియన్ రైడర్ కింద కొంచెం స్టోరేజ్ అయితే ఇస్తారు, గ్లో బాక్స్ లాగా అనమాట. మీ డాక్యుమెంట్స్ కూడా పెట్టుకోవచ్చు రైడర్ 125 లో. అదే CB 125 హార్నాట్ లో చూసుకున్నట్లయితే స్ప్లిట్ సీట్ ఆప్షన్ మాత్రమే ఉంది. సింగిల్ సీట్ వేరియంట్ అయితే ప్రజెంట్ హోండా వాళ్ళు లాంచ్ చేయలేదు. అండర్ సీట్ స్టోరేజ్ కూడా ఏమీ ఉండదు. ఇంకా కలర్స్ విషయానికి వస్తే టీవీఎస్ రైడర్ 125 దాదాపుగా 10 కలర్స్ లో మీకు లభిస్తూ ఉంది. ఎందుకంటే నార్మల్ గా లాంచ్ అప్పుడు ఒక 4 కలర్స్ అయితే మనం చూసాము. దాని తర్వాత సూపర్ స్క్వాడ్ ఎడిషన్ అని చెప్పేసి కొన్ని కలర్స్ అయితే లాంచ్ చేశారు. ఈ మధ్య రెడ్ కలర్ వీల్స్ తో గ్రే కలర్ అయితే లాంచ్ చేశారు కదా. ఇట్లా కొత్త కలర్స్ అయితే మనం టీవీఎస్ రైడర్ 125 లో చూడొచ్చు. అదే మీరు CB 125 హార్నాట్ లో చూసుకున్నట్లయితే ప్రజెంట్ 4 కలర్స్ లాంచ్ చేశారు. ఆ 4 కలర్స్ కూడా చూస్తానికి చాలా బాగున్నాయి. ఈ రెండు వెహికల్స్ పక్క పక్కన పెట్టి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఐ క్యాచీగా CB 125 హార్నాటే ఉండిద్ది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే రెండు వెహికల్స్ లో పెద్ద డిఫరెన్సెస్ అయితే లేదు. పవర్ అండ్ టార్క్ పరంగా చూసుకున్నట్లయితే ఈజీగా 100+ అయితే వెళ్తాయి. మైలేజ్ కూడా 50-55 కిలోమీటర్ల దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎకానమీలో రైడ్ చేస్తే కొంచెం మంచి మైలేజ్ అయితే వచ్చే అవకాశం ఉంది. ప్రైస్ విషయానికి వస్తే టీవీఎస్ రైడర్ 125 ప్రజెంట్ అయితే 1,35,000 రూపాయలు సేల్ చేస్తూ ఉన్నారు. కొన్ని వేరియంట్స్ అయితే ఉన్నాయి కాబట్టి వేరియంట్స్ని బట్టి ప్రైస్ మారిద్ది. 1,35,000లో మీరు ఒక వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. ఇంకా హార్నాట్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్గా వాళ్ళు ప్రైస్ అయితే ఏం మెన్షన్ చేయలేదు. నేనైతే 1,40,000 రూపీస్ లోపు ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఆగస్ట్ 1st వాళ్ళు ప్రైస్ అయితే రివీల్ చేస్తారంటే అప్పుడు దాకా మనం వెయిట్ చేయాలి. ఫ్రెండ్స్ చూసారు కదా స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ ఏమున్నాయో. ఇప్పుడు మీకు ఒక కంక్లూజన్ అయితే ఇచ్చేస్తాను, జాగ్రత్తగా వినండి. రైడర్ 125 వచ్చేప్పటికి అవుట్డేటెడ్ అయితే అయిపోయింది. అదే ఓల్డ్ లుక్స్ అనమాట. చాలా మంది ఆ వెహికల్ అయితే పర్చేస్ చేస్తున్నారు. ఫ్రెష్గా నాకు ఒక మంచి వెహికల్ చూస్తానికి ఐ క్యాచీగా ఉండాలి, స్టైలిష్ లుక్స్ ఉండాలి, మంచి బ్రేక్స్ ఉండాలి, మొత్తం LED లైట్స్ ఉండాలి, మంచి సస్పెన్షన్ ఉండాలి, టైర్స్ గ్రిప్ బాగుండాలి అని అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా హోండా CB 125 హార్నాట్ అయితే పర్చేస్ చేయొచ్చు. అందులో మీకు అప్డేటెడ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. డే టు డే లైఫ్లో మనకి ఏవైతే ఫీచర్స్ కావాలి అని అనుకుంటామో అవన్నీ ఈ రెండు వెహికల్స్లో కూడా ఉన్నాయి. కానీ మీకు హార్నాట్లో టైప్ సి ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. టైర్స్ బాగున్నాయి, సస్పెన్షన్ ఇవన్నీ మీకు అప్డేట్ చేశారనమాట హోండా కంపెనీ వాళ్ళు. ఖచ్చితంగా మీకు ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అవుతుంది. 1,40,000 రూపీస్ లోపు తీసుకొస్తే ప్రైస్ ఇంకా మనకి ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి ప్రస్తుతానికి మాత్రం నేను ఈ వెహికల్ ప్రైస్ ఎంతో చెప్పలేకపోతున్నాను. వన్స్ ఆ వెహికల్ లాంచ్ అయిన తర్వాత మేము ఉండే ఏరియాలోకి ఆ వెహికల్ వస్తే మాత్రం ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైస్ ఎంత, సీట్ కంఫర్ట్ ఎలా ఉంది, హ్యాండిల్ కంఫర్ట్ ఎలా ఉంది, ఇంజన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు వైబ్రేషన్స్ వస్తున్నాయా లేదా అనేది మీ అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డెడికేట్గా ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. అది మీరు చూడాలి అని అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.